దానికి ఏదో పేరు ఉంటుంది. లేదా సాష్టాంగ నమస్కారం చేస్తున్నావంటే, ఆరాధన చేస్తున్నావంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదా అనేది ఎప్పుడైనా గుర్తించావా? ఆ వ్యక్తిలో పవిత్రత ఉందా లేదని ఎప్పుడైనా గుర్తించావా? పవిత్రతలో, పరిశుద్ధతలో నీకేమన్నా మాదిరి ఉంచాడా అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను చెప్పగలను, నేను ఆరాధించే నా యేసయ్యలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధతలో మాదిరి ఉంచి వెళ్ళిన నా యేసయ్య, ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా మార్చగలడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులో ఈ తప్పు ఉంది, ఈ పొరపాటు ఉంది, ఈ అపవిత్రత ఉంది, ఆయన ఈ తప్పు చేశాడు, ఈ పాపం చేశాడని చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? పేతురు భక్తుడు అంటాడు, ఆయన నోట ఏ కపటము కనబడలేదన్నాడు. కనబడలేదంటే అర్థం ఏంటనమాట? చాలామంది వెతికారు. యేసు ప్రభు నోటిలో మోసకరమైన మాటలు ఏమైనా ఉన్నాయేమో, ఆయన ఏమైనా అబద్ధాలు చెప్తున్నాడేమో, తన దేవుడిని ఏమైనా అబద్ధం చెప్పేస్తున్నాడేమో. చాలామంది అప్పటికే దేవుళ్ళు ఉన్నవాడు వారు వచ్చారు, ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఇప్పటికీ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలామంది నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తనని ప్రకటించుకున్నవారు, సెల్ఫ్ క్లెయిమ్డ్ గాడ్ చాలామంది ఉన్నారు ప్రపంచంలో. యేసు ప్రభు కూడా వారిలాంటి వాడైనా? వారిలాగా ఆయన కూడా చెప్పేసుకుంటున్నాడా, లేదా ఈయన నిజంగా వాస్తవం ఏమైనా ఉందని పరిశీలన చేశారు. అడుగడుగున యేసు ప్రభును పరిశీలన చేశారు. పస్కా గొర్రె పిల్లను 3 రోజులు పరిశీలన చేసినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు పరిశీలన చేయబడ్డాడు. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన మాటల్లో అబద్ధం రాలేదు. ఆయన అన్నాడు, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన యూదుల రాజు నీవేనా అని అడిగితే నేను కాదు అని యేసు ప్రభు ఆ రోజున పిలాతు ముందు అనుంటే ఎస్కార్ట్ ఇచ్చి మళ్ళా, లేదా సెక్యూరిటీ ఇచ్చి యేసు ప్రభువుని తప్పించేసేవాడేమో పిలాతు. కానీ యేసు ప్రభు అన్నాడు, నీ వన్నట్టే నేను రాజునే. హల్లెలూయా. నేను కేవలం యూదులకు మాత్రమే కాదు, సర్వ ప్రపంచానికి రాజు. ఐఎమ్ ద కింగ్.